నా పేరు ఒల్లెపు చంద్రబాబు. చీరాల పేరాల జవహర్ నగరం మాది. కానీ నాకు 2 ఆడపిల్లకాయలు 2 మగపిల్లకాయలు. రెండో అమ్మాయిని నర్సాపేట పల్లపు సాంబయ్యకి, పల్లపు చంద్రయ్య కూతురు చంద్రయ్య కొడుక్కి పల్లపు సాంబయ్యకి ఇచ్చాము. ఇచ్చి మ్యారేజ్ చేశాము. పల్లపు రేణుక ఇచ్చి చేశాము. వాళ్ళకి 2 పిల్లకాయలు పుట్టిన, ఒక అమ్మాయి ఒక అబ్బాయి పుట్టినాక మనసు శాంతలు వచ్చినాయి. శాంతలు వచ్చి విడాకులు తీసుకున్నారు చీరాల కోర్టులో. అక్కడి నుంచి తర్వాత వెంకటేశ్వర రెడ్డి కానిస్టేబుల్, ఆ అబ్బాయి ఈ అమ్మాయి కలిసి పోతా ఉన్నారు. ఈ మధ్యలో వాడికి ఏదో మధ్యలో చెరదలేదో వచ్చి కేసు పెట్టుకొని ఆ అబ్బాయిని సస్పెండ్ చేశారు. చేసిన తర్వాత దాన్ని కేసు కోసమై ఇసారానికి కోసూరు పోలీస్ స్టేషన్కి పంపించారు. ఆడికి రమ్మన్నారు. మేము వెళ్ళాము, వాళ్ళు వెళ్ళారు. ఆ రోజు వెంకయ్య కాలేదు. కాపోయేటప్పటికి 6 గంటల దాకా ఉన్నాము. సాయంత్రం వచ్చేసాము చీరాల వచ్చిన తర్వాత మా ఒల్లెపు గురవయ్య కుమారుడు పెద్దంకమరావు చనిపోతే ఆ వ్యవహారంలో మేమంతా ఉన్నాము. మా అమ్మాయి చూసేసి ఆ శవాన్ని వాళ్ళ అన్నయ్యని చూసి వచ్చేసింది. మాకు చెప్పా పెట్టకుండా వచ్చేసిన తర్వాత కోసూరు. ఇంకా అక్కడ వచ్చిన తర్వాత ఆ అమ్మాయికి ఏం తినకుండా వాళ్ళ అన్నయ్య చనిపోయాడని దాని మీద వచ్చేసి మంచినీళ్ళు తాగుతానని ఆ మంచినీళ్ళు సీసా తీసుకొని ఆ అమ్మాయికి పల్లపు రేణుకకి మా అమ్మాయికి కోసూరు పోలీస్ స్టేషన్కి వచ్చినాక ఏం తినక ఆ అమ్మాయికి మామూలు తుడిసిలు ఉన్నాయి. 10 ఏళ్ళ నుంచి తుడిసిలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఆడికి వచ్చి ఏం తినకుండా మంచినీళ్ళు తాగుదామని పెట్టుకోవడానికి వెళ్ళింది. ఆ పెట్టుకోవడానికి వెళ్ళి తాగుతున్నట్టు వాంతి వచ్చి కక్కోపోయింది. ఆంధ్ర ముందు తిరగబడిపోయింది. పిడిచిల మీద కింద పడిన తర్వాత అప్పుడు మంగళగిరి ఎన్ఆర్ఐ హాస్పిటల్కి తీసుకొచ్చారు. మాకు తెలిసింది, మేము వచ్చాము. ఇప్పుడు ఎవరికి విలేకరులకు కానీ ఎవరికైనా కానీ మీకు 2 చేతులు ఎత్తి దండం పెడుతున్నా. దీని గురించి ఎవరు మాట్లాడవద్దు, పట్టించుకోవద్దు. మా అమ్మాయి మరణం మీద ఎవరు దుష్ప్రచారం చెయ్యొద్దు. మాకు మా అమ్మాయి మీద ఏ అనుమానం ఎవరి మీద లేదు. మీకు అందరికీ నమస్కారం చేస్తున్నాను. మా అమ్మాయి గురించి ఎవరు మాట్లాడొద్దు, దుష్ప్రచారం చెయ్యొద్దు. మీకు వందనాలు, దండాలు.